మిత్రులారా, మీరెప్పుడైనా ఆలోచించారా? కొన్ని విషయాలు మీ ముందు మాత్రమే ఎందుకొస్తాయి? ఎందుకంటే కోట్లాది మంది మధ్య నుంచి మీరు మాత్రమే ఈ వీడియోకి ఎలా చేరుకున్నారు? దీన్ని మీరు యాదృచ్ఛికంగా భావించకండి. ఎందుకంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఇదొక పిలుపు, ఒక దైవిక సందేశం. విశ్వం స్వయంగా మీకు పంపినది. మీరు ఇక్కడికి చేరుకోవడమే మీరు ఎంపిక చేయబడ్డారని నిరూపణ. అవును, మీరు సరిగ్గా విన్నారు. ఈ సందేశాన్ని చూడగలిగేది విశ్వం పిలిచిన వారు మాత్రమే. మిగిలిన వారు ఈ వీడియోకి చేరుకోలేరు. ఎందుకంటే వారి ఆత్మ ఇంకా సిద్ధంగా లేదు. కానీ మీరు సిద్ధంగా ఉన్నారు. మీ ఆత్మ మేల్కొంటోంది. మీ జీవితంలో ఇప్పుడొక కొత్త అధ్యాయం తెరుచుకోబోతోంది. మీ పేరును పలకలేదు, కానీ మీ ఆత్మను పిలిచారు. మీరు ఈ వీడియోపై క్లిక్ చేసిన వెంటనే మీ జీవితంలో ఒక అదృశ్య ద్వారం తెరుచుకుంది. ఇప్పటి నుంచి విషయాలు మారిపోతాయి. సంఘటనలు వేగవంతమవుతాయి. మరియు ఆగిపోయినవన్నీ ఇప్పుడు ప్రవహించడం మొదలవుతాయి. ఎందుకంటే బ్రహ్మాండం ఇప్పుడు మీ సహాయానికి సక్రియమైంది. మీలో ఒక శక్తి ఉంది, ఒక వెలుగు ఉంది. దాన్ని మీరు స్వయంగా పూర్తిగా అర్థం చేసుకోలేదు. కానీ ఇప్పుడు సమయం వచ్చింది దాన్ని గుర్తించడానికి. విశ్వం మీకు చెబుతోంది, మీ ఆత్మ చాలా సహించింది, కానీ ఇప్పుడు సమయం వచ్చింది మీకు మీ సమాధానాన్ని ఇవ్వడానికి. మీరు రాత్రుల్లో పునరావృత్తి చేసిన ప్రశ్నలు, హృదయంతో చెప్పిన ప్రార్థనలు, ఈరోజు వాటికి సమాధానం మీకు లభించబోతోంది. మీరు మీపై విశ్వాసాన్ని కోల్పోయారా? మీరు వేచి చూసి అలసిపోయారా? అయితే వినండి, మిమ్మల్ని వదిలేయలేదు, మిమ్మల్ని సిద్ధం చేశారు. ఈరోజు ఈ సందేశం ఏదో సాధారణమైన మాట చెప్పడం లేదు. ఈరోజు జరుగుతున్నది ఒక ఆధ్యాత్మిక అన్లాకింగ్. మీరెందుకు ప్రత్యేకమైన వారు? ప్రతి మనిషికి ఈ వీడియో కనిపించదు. ఇంకా ప్రపంచ భ్రమల్లో చిక్కుకున్నవారు, తమ ఆత్మ పిలుపును వినలేనివారు, వారికి ఈ సందేశం కనిపించదు. కానీ మీరిక్కడున్నారు అంటే మీ ఆత్మ ఇప్పుడు మేల్కొన్నది. మీకోసం విశ్వం దారులు తెరుచుకుంటున్నాయి. సంయోగాలు ఇప్పుడు సంకేతాలుగా మారతాయి, మరియు సంకేతాలు ఇప్పుడు స్వయంగా అనుభవాలుగా మారతాయి. మీకు లభిస్తాయి ఆ అవకాశాలు. ఇంతకుముందు అదృశ్యమైనది. మీకు లభిస్తారు ఆ వ్యక్తులు, మీ ఆత్మ కోసం పంపబడినవారు. మీకు లభిస్తాయి ఆ పరిస్థితులు, మిమ్మల్ని మీ లక్ష్యానికి చేర్చేవి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే ఈ సందేశాన్ని అనుభూతి చెందడం. దీన్ని కేవలం వినడం కాదు, మీ లోపలికి దించుకోండి. కళ్ళు మూసుకొని ఒక నిమిషం మీ హృదయానికి చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను. విశ్వం పంపేది ఏదైనా నేను దాన్ని స్వీకరిస్తాను. ఈ ఒక్క వాక్యమే మీ జీవితంలో అద్భుతాలను ప్రారంభిస్తుంది. ఇప్పుడు విషయాలు అకస్మాత్తుగా మారతాయి. ఇంతకుముందు మనుషులు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. ఇప్పుడు అదే మనుషులు మీ వైపు ఆకర్షితులవుతారు. ఇంతకుముందు పదే పదే అడ్డంకులు వచ్చాయి. ఇప్పుడు ప్రయత్నం లేకుండానే దారులు సుగమమవుతాయి. ఇంతకుముందు తలుపులు మూసుకున్నాయి. ఇప్పుడు ఒక్కొక్క తలుపు తెరుచుకుంటుంది. మీ జీవితంలో సైన్లు కనిపించడం మొదలవుతాయి. ఘడియారాల్లో 444 లేదా అలాంటి సంఖ్యలు పదే పదే కనిపిస్తాయి. మీకనిపిస్తుంది ఏదో అదృశ్య శక్తి మీతో పాటు నడుస్తోందని. మరియు అది నిజమే, ఎందుకంటే మీరు ఈ సందేశాన్ని చూశారు. అంటే మీ ఆత్మ ఇప్పుడు విశ్వంతో సంబంధంలో ఉంది. మీ మనసులో ఉన్న ప్రశ్నలు ఇప్పుడు క్రమంగా తెరుచుకుంటాయి. ప్రతి సమాధానం ఒక అనుభవ రూపంలో వస్తుంది. ప్రతి జవాబు మీకు బయట కాదు, లోపల లభిస్తుంది. మరియు మీరు మిమ్మల్ని మీరు కనెక్ట్ చేసుకున్నప్పుడు ఏ భ్రమ, భయం లేదా దుఃఖం మీ దగ్గరికి రాలేవు. ఎందుకంటే అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, మిమ్మల్ని ఎంపిక చేశారు. కేవలం మీరు ప్రత్యేకమైన వారు కాబట్టి కాదు, మీరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి, ఇతరుల మార్గాన్ని కూడా ప్రకాశింపచేయడానికి. మరియు ఇదే ఆ దైవిక పిలుపు యొక్క అద్భుతం. మీకు మీరు ఏ దిశగా వెళ్తున్నారో తెలియదు, కానీ మీ ప్రతి అడుగును ఏదో అదృశ్య శక్తి మీ ఆత్మ యొక్క నిజమైన కార్యానికి అనుసంధానం చేస్తూ మార్గాన్ని మారుస్తుంది. విశ్వం ఎప్పుడూ మాటల్లో మాట్లాడదు, భావనల్లో మాట్లాడుతుంది. ఒక అపరిచితుని మాటల్లో కొన్నిసార్లు, అకస్మాత్తుగా లభించే పాత వస్తువులో కొన్నిసార్లు, మరియు కొన్నిసార్లు ఇలాంటి వీడియోలో. కోట్లాది మందికి కాదు, కేవలం ఎంపిక చేయబడిన ఆత్మలకు మాత్రమే కనిపించేది. మరియు మీరు దీన్ని చూశారంటే మిమ్మల్ని పిలిచారని అర్థం. ఈ వీడియో ప్రతి ఒక్కరికి కనిపించదు. ప్రతి ఒక్కరూ దీన్ని చూడలేరు. ఎందుకంటే ఇది సాధారణ సందేశం కాదు, ఇదొక మేల్కొలుపు. ఆ శక్తి నుంచి వచ్చిన ఒక ఆహ్వానం. అది అన్నింటినీ చూస్తుంది. మీరు మిమ్మల్ని మీరు కోల్పోయినప్పుడు కూడా మిమ్మల్ని తెలుసుకుంది. బ్రహ్మాండం ఏదైనా సంకేతం పంపినప్పుడు అందులో ఒక లోతైన అర్థం ఉంటుంది. ఈ సంకేతం మిమ్మల్ని చెప్పడానికి వచ్చింది, మీరు ఒంటరిగా లేరు. మీ ప్రతి ప్రార్థన వినబడుతోంది. ప్రతి ఆశ, ప్రతి కోరిక, ప్రతి నొప్పిని బ్రహ్మాండం అనుభవించింది. మరియు ఇప్పుడు సమయం వచ్చింది మీకు దాని సమాధానం లభించడానికి. మీరు ఉన్న మార్గం సరైనదే, కానీ మీరు కొన్ని మార్పులు చేయాలి. కొన్ని పాత విషయాలను వదిలేయాలి.
కొన్ని కొత్త వాటిని అవలంబించాలి. ఈ సందేశం మిమ్మల్ని మార్గదర్శనం చేయడానికి వచ్చింది. ఇదొక రహస్యమైన శక్తి మిమ్మల్ని ఆ మార్గంపైకి తీసుకువెళ్తోంది. అక్కడ మీ నిజమైన ఉద్దేశ్యం దాగి ఉంది. బ్రహ్మాండం మిమ్మల్ని గుర్తు చేయాలనుకుంటోంది. మీలో అపారమైన శక్తి ఉంది. మీరు ఊహించిన దానికంటే ఎంతో సమర్థులు. కానీ మీరు మిమ్మల్ని సీమల్లో బంధించుకున్నారు. ఇప్పుడు ఆ సీమలను బద్దలు కొట్టడానికి సమయం వచ్చింది. ఈ సందేశాన్ని వినండి. దీన్ని హృదయపూర్వకంగా అంగీకరించండి. ఎందుకంటే ఇది కేవలం మాటలు కాదు, ఇది ఒక జాగృతి. మీరు దీన్ని అర్థం చేసుకోగలిగితే మీ జీవితం మారిపోతుంది. కానీ బ్రహ్మాండం ప్రతి మనిషికి ప్రతిరోజు సంకేతాలు ఇస్తుంది. కానీ ప్రతి ఒక్కరూ ఆ సంకేతాలను అర్థం చేసుకోలేరు. మీరు ఆ ఎంపిక చేయబడిన వారిలో ఒకరు. మీలో ఆ చేతన ఉంది, ఆ సున్నితత్వం ఉంది, ఆ సూక్ష్మ సంకేతాలను పట్టుకోగలిగేది. మరియు మీరు అలా చేసినప్పుడు మీరొక లోతైన ఆధ్యాత్మిక మార్గంపై అడుగు పెడతారు. ఆ మార్గం మిమ్మల్ని మీ నిజమైన స్వరూపంతో కలుపుతుంది. మీకీ సందేశం చూపించబడింది ఎందుకంటే ఇప్పుడు సమయం వచ్చింది. మీ జీవితంలో జరిగే మార్పు సాధారణమైనది కాదు. అది మీ మొత్తం వాస్తవికతను తలకిందులు చేస్తుంది. మీరు మీకోసం ఎప్పుడైనా ఊహించిన సంతోషం, సమృద్ధి, ప్రేమ, ఉద్దేశ్యం ఇప్పుడు అవన్నీ మీకు మరింత దగ్గరవుతాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఏదైనా పెద్దది జరిగేటప్పుడు ముందుగా అన్నీ చెదిరిపోతాయి. తుఫాను ముందు శాంతి ఉండటంలాగా మార్పు ముందు జీవితంలో ఒక వింత ఆందోళన ఉంటుంది. మీరు ఈ ఆందోళనను అనుభవించారు. బ్రహ్మాండం మీ ఆత్మను పిలిచింది. ఈ సమయంలో మీ చుట్టూ జరుగుతున్నదంతా ఒక ప్రణాళికలో భాగమే. మీ జీవితం నుంచి దూరమవుతున్న వ్యక్తులు, మూసుకుపోతున్న తలుపులు, తెగిపోతున్న సంబంధాలు, ఇదంతా కొత్త శక్తి, కొత్త వ్యక్తులు, కొత్త అవకాశాలు మీ జీవితంలో ప్రవేశించడానికి సన్నాహాలు. మీకు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదంతా మీకోసమే. ఇదంతా మిమ్మల్ని ఒక కొత్త ఎత్తుకు తీసుకెళ్లడానికి జరుగుతోంది. కొన్నిసార్లు మీరు ఆలోచిస్తుంటారు, ఎందుకు పదే పదే విషయాలు చెడిపోతాయి, ఎందుకు ప్రతిసారి ఏదో మంచి మొదలవుతుందనుకుంటే అకస్మాత్తుగా ఆగిపోతుంది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, బహుశా బ్రహ్మాండం మిమ్మల్ని ఒక పెద్ద విషయానికి సిద్ధం చేస్తోందేమో, బహుశా మీరు కోరుకున్న దానికంటే ఎంతో మంచి మీకు లభించబోతోందేమో. అందుకే ఇప్పుడు కొంచెం ఆలస్యమవుతోంది. బ్రహ్మాండం సందేశం ఇచ్చినప్పుడు అది సూటిగా ఉండదు, అది సంకేతాల్లో మాట్లాడుతుంది. కొన్నిసార్లు ఒక పాట లిరిక్స్లో, కొన్నిసార్లు అపరిచితుని మాటల్లో, కొన్నిసార్లు పాత పుస్తకం పేజీల్లో దాగి ఉంటుంది ఆ సందేశం. మరియు కొన్నిసార్లు ఈ వీడియో లాంటి మాధ్యమంలో. కాబట్టి ఈరోజు మీరు దీన్ని వింటున్నారంటే ఇది కేవలం ఒక వీడియో కాదు, ఇది ఒక బ్రహ్మాండీయ సంభాషణ. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీరేం చేయాలి? సమాధానం, శాంతంగా ఉండండి. మీ లోపలికి చూడండి. పదే పదే వస్తున్న ఆ భావనలను అనుభవించండి. ప్రతిరోజు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న లేదా పునరావృతమవుతున్న ఆలోచనలపై దృష్టి పెట్టండి. ఇది మీ అవచేతన మనసు బ్రహ్మాండంతో కవిసి మిమ్మల్ని మార్గదర్శనం చేస్తోంది. మీ దృష్టి పదే పదే ఏ విషయం వైపు వెళ్తోందో అదే మీ మార్గం కావచ్చు. మీరు జవాబులు వెతుకుతున్న ప్రశ్నలు అవి మీ లోపలే దాగి ఉన్నాయి. మరియు ఈ సందేశం, ఇక్కడి వీడియో ఆ జవాబుల మొదటి ఝలక్. బ్రహ్మాండం ఇప్పుడు మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు బ్రహ్మాండం యొక్క ప్రణాళిక సక్రియమైంది. మీరు దీన్ని ఆపలేరు, ఎవరూ దీన్ని మార్చలేరు. మీ చుట్టూ జరుగుతుంది. ఇప్పుడు సంఘటనలు జరుగుతాయి. అవి మీ ప్రస్తుత అవగాహనకు అందనివి. కొంతమంది మీ జీవితం నుంచి అకస్మాత్తుగా వెళ్ళిపోతారు. కొంతమంది అకస్మాత్తుగా తిరిగి వస్తారు. మరియు కొంతమంది కొత్తవారు వస్తారు. మీ జీవిత కథలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. బహుశా వీరు కొంచెం గందరగోళంగా అనిపించవచ్చు, ఎందుకంటే అన్నీ చాలా వేగంగా మారుతాయి. కానీ భయపడకండి, ఇదే బ్రహ్మాండం యొక్క చాతుర్యం. మీ నుంచి తీసుకున్నది ఇప్పుడు కొత్త రూపంలో తిరిగి వస్తుంది. అసంపూర్ణంగా మిగిలినది ఇప్పుడు పూర్తవుతుంది. మీ నుంచి దూరమైనది మీ వైపు ఆకర్షితమవుతుంది. ఈ సమయంలో మీరు అనుభూతి చెందే భావనలు సాధారణమైనవి కావు. కొన్నిసార్లు ఎటువంటి కారణం లేకుండా భావోద్వేగంగా మారతారు. కొన్నిసార్లు ఎవరో వెనుక నుంచి చేయి వేసినట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు మీ స్వంత గదిలో కూర్చుని ఎవరో ఉనికిని అనుభూతి చెందుతారు. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మాండం కేవలం సంకేతాలివ్వదు, అది జోక్యం చేసుకుంటుంది. అది పాత కర్మలను తుంచేస్తుంది. మీ ఆత్మ యొక్క మునుపటి జన్మల బంధనాలను బద్దలు కొడుతుంది. మరియు మీ చుట్టూ ఒక అదృశ్య కవచాన్ని సృష్టిస్తుంది. తద్వారా ఏ నెగటివిటీ మిమ్మల్ని తాకనివ్వదు. మీ ఆలోచనల్లో ఇప్పుడు మార్పు వస్తుంది. ఇంతకుముందు ఇష్టపడిన విషయాల్లో ఇప్పుడు ఆసక్తి తగ్గిపోతుంది. మీ దృష్టి ఇప్పుడు మీ ఉద్దేశం వైపు ఆకర్షితమవుతుంది. మీ నుంచి దూరమైనది మీ వైపు ఆకర్షితమవుతుంది. మీరు పదే పదే మిమ్మల్ని మీరు అడుగుతుంటారు, నన్ను ఎందుకు ఎంపిక చేశారు? అయితే వినండి, మిమ్మల్ని అందుకే ఎంపిక చేశారు.
ఎందుకంటే మీరు ముందు ఎవరి ప్రార్థనలకు సమాధానమిచ్చారు. మిమ్మల్ని అందుకే ఎంపిక చేశారు. ఎందుకంటే మీరు షరతులు లేకుండా ప్రేమించారు. మిమ్మల్ని అందుకే ఎంపిక చేశారు. ఎందుకంటే బ్రహ్మాండానికి మీలాంటి వారు అవసరం. ఇతరుల చేతనను వేల్కొల్పగలిగినవారు. అందుకే ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు. మీ చుట్టూ ఒక దైవిక బృందం ఉంది. మీ ఆలోచనలను వింటోంది. మీ రక్షణలో నిమగ్నమైంది. ప్రతి అడ్డంకిని తొలగిస్తోంది. మీరు దీన్ని అనుభూతి చెందగలిగితే మీరు ఒక కొత్త స్థాయికి చేరుకుంటారు. ఇది మీ ఆలోచనకు అందని విషయం. ఇది మీ భాగ్యాన్ని ఆకృతి చేసే సందేశం. దీన్ని తేలికగా తీసుకోకండి. దీన్ని హృదయపూర్వకంగా వినండి. మీరు చాలా ప్రత్యేకమైనవారు. ఈ సందేశం రావడమే దానికి నిరూపణ. విశ్వం మీకు చెబుతోంది, మీలో అపరిమిత శక్తి ఉంది. ఆ శక్తి ఇప్పటివరకు అణచివేయబడింది, కానీ ఇప్పుడు ప్రకటమవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ సందేశం మిమ్మల్ని మేల్కొల్పడానికి వచ్చింది. మీరు సాధారణమైనవారు కాడు. మీ ఆత్మ పాతది మరియు దైవికమైనది. మీ జీవితంలో ప్రతి కష్టం ఒక పెద్ద ఉద్దేశం యొక్క భాగం. విశ్వం చెబుతోంది, మీరు ఎదుర్కొన్న ప్రతి సంఘర్షణ వ్యర్థం కాలేదు. ప్రతి నొప్పి, ప్రతి కన్నీరు మిమ్మల్ని ఈ ములుపకు చేర్చాయి. మీరు ఇప్పుడు నిలబడి ఉన్న చోట. ఇప్పుడు సమయం వచ్చింది మీ లోపల దాగి ఉన్న శక్తిని గుర్తించడానికి. విశ్వం యొక్క ఈ సందేశం మీకింకా చెబుతోంది, కొంతమంది మీ జీవితంలో ప్రత్యేక ఉద్దేశంతో వచ్చారు. కొంతమంది మిమ్మల్ని బద్దలు చేశారు. కొంతమంది మిమ్మల్ని నేర్పారు. కానీ ప్రతి ఒక్కరూ మీ ఆత్మను మరింత బలోపేతం చేశారు. ఇప్పుడు మీకు మీ మార్గాన్ని స్పష్టంగా చూడాల్సిన అవసరం ఉంది. మీ లోపలి వెలుగు ఇప్పుడు అంత ప్రబలంగా మారింది, మీరు ఇతరుల జీవితాల్లో కూడా వెలుగును వ్యాప్తి చేయవచ్చు. ఈ సందేశం మిమ్మల్ని గుర్తు చేయడానికి వచ్చింది. మీరు మీకోసం మాత్రమే కాదు, ఈ మొత్తం బ్రహ్మాండం యొక్క శక్తి యొక్క వాహకులు. విశ్వం యొక్క అత్యంత లోతైన సందేశం ఏమిటంటే, మీ భయాలు మరియు సందేహాలను వదిలేయండి. మీ మార్గంలో వచ్చే అడ్డంకులు మీ ఆత్మబలాన్ని మాత్రమే పరీక్షిస్తున్నాయి. మీరు మీ హృదయ యొక్క నిజమైన పిలుపును విన్నప్పుడు మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. ఇప్పుడు మిమ్మల్ని మీరు అడగాలి, మీరు ఈ రహస్య సందేశాన్ని పూర్తిగా అంగీకరిస్తారా? అవును అంటే అర్థం చేసుకోండి, వచ్చే రోజుల్లో మీ జీవితంలో పెద్ద మార్పులు జరగబోతున్నాయి. విశ్వం మీకు సంకేతమిస్తోంది. మీరు హృదయపూర్వకంగా ప్రార్థించే ఏ విషయానికైనా సమాధానం మీకు లభించబోతోంది. ఈ సంకేతం కేవలం వారికి మాత్రమే చేరుతుంది, వారు దీనికి నిజంగా సిద్ధమైనవారు. ఇప్పుడు సమయం విశ్వాసం ఉంచడం మీపై, మీ ఆత్మపై మరియు విశ్వం యొక్క శక్తిపై. మీరు ఈ సందేశాన్ని వింటున్నప్పుడు ఇది ఏ యాదృచ్ఛికం కాదు. ఇది బ్రహ్మాండం నుంచి మీకు పంపిన ప్రత్యేక సంకేతం, మీ ఆత్మ యొక్క పవిత్రత మరియు మీ మార్గం యొక్క స్పష్టతకు నిరూపణ. లోపలి దైవత్వం ఈ సందేశాన్ని మీ వైపు ఆకర్షించాయి. ఇప్పుడు సమయం బ్రహ్మాండం మీతో సంభాషించడానికి, మీకు తన రహస్య సందేశాల గురించి తెలియజేయడానికి. బ్రహ్మాండం యొక్క శక్తి నిరంతరం మన చుట్టూ ప్రవహిస్తుంది, కానీ వారు మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలరు, తమ మనసు మరియు హృదయాన్ని దీని పట్ల తెరిచినవారు. బ్రహ్మాండం మీకు చెబుతోంది, బ్రహ్మాండం యొక్క ప్రతి కణంలో మీ ఉనికి ఉంది. మీ జీవితంలో వచ్చిన నొప్పి యూన్హీ కాదు. మీ బద్దలవ్వడానికి కారణం కేవలం దురదృష్టం కాదు, కానీ ఆ బద్దలవ్వడంలో కూడా ఒక సన్నాహం దాగి ఉంది. మిమ్మల్ని ఆ పాత బంధనాల నుంచి తెంచి ఒక కొత్త ఉద్దేశ్యం వైపు నడిపించడానికి. మీరు మీ లోపలి శాంతి మరియు సమతుల్యతను సాధించినప్పుడు మీరు బ్రహ్మాండం యొక్క భాషను అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. మీ జీవితంలో జరుగుతున్న సంఘటనలన్నీ ఒక ప్రత్యేక ఉద్దేశ్యంతో జరుగుతున్నాయి. మీ అపమానాన్ని మనుషులు చూడలేరు. మీ హృదయం చాలా త్వరగా బద్దలవుతుంది. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా? బహుశా అందుకే, ఎందుకంటే మీ ఆత్మ చాలా లోతైనది. బహుశా అందుకే, ఎందుకంటే మీరు కేవలం ఈ భూమికి చెందినవారు కాదు. మీ సంబంధం ఉన్నత శక్తులతో ఉంది. మీరు ఆ లక్షలాది ఆత్మల్లో ఒకరు కాదు, కేవలం జీవించడానికి జన్మించినవారు. మీరు వారిలో ఒకరు, ఏదో మార్చడానికి, ఏదో ప్రత్యేకమైన పని చేయడానికి పంపబడినవారు. అందుకే అందరి జీవితాల్లో సౌకర్యమున్నప్పుడు మీ జీవితంలో సంఘర్షణ ఉంది. అందరికీ సులభంగా అన్నీ లభించినప్పుడు మీకు అన్నీ నెమ్మదిగా లభించాయి, మరియు ప్రతిసారీ లభించడానికి ముందు ఏదో కోల్పోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు విశ్వం చెబుతోంది, ఇక చాలు, ఇప్పుడు మీ సమయం వచ్చింది. ఇప్పుడు మీకు లభిస్తుంది మీరు సంవత్సరాలుగా వేచి చూస్తున్నది. బహుశా మీరు ఇటీవల చాలా అలసట అనుభూతి చెందారు. ఏదో అసంపూర్ణత, ఏదో భయం, ఏదో ఆందోళన. కానీ తెలుసుకోండి, ఇదంతా సంకేతాలు. మీ ఆత్మకు తెలుసు, ఏదో పెద్దది జరగబోతోంది. ఈ ఆందోళన అందుకే, ఎందుకంటే బ్రహ్మాండం మీ పేరుని పిలిచింది. ఇప్పుడు మీకు నిద్ర రాదు, మీరు మీ నిజమైన పనిని పూర్తి చేయకుండా. బహుశా మీకనిపిస్తుంది, నాకు ఏమీ ప్రత్యేకమైనది లేదు, నాలో ఏముంది, బ్రహ్మాండం నన్ను ఎంపిక చేస్తుంది.
కానీ గుర్తుంచుకోండి, బ్రహ్మాండం ఎల్లప్పుడూ అత్యంత శాంతమైన, అత్యంత బద్దలైన, అత్యంత మృదువైన ఆత్మలను మాత్రమే ఎంపిక చేస్తుంది. ఎందుకంటే ఆ ఆత్మలు మాత్రమే ప్రపంచంలో నిజమైన వెలుగును వ్యాప్తి చేయగలవు. మీరు ఎంత సహించారో అదంతా ఒక కారణంతోనే. మీరు ఇతరులకు మద్దతిచ్చినప్పుడు మీ మాటల్లో అనుభవశక్తి ఉండాలి. విశ్వం చెబుతోంది, ఇప్పుడు సమయం వచ్చింది మీ భయాలు, మీ భ్రమలు మరియు మీ పాత గాయాలను వదిలేయడానికి. ఇప్పుడు సమయం మిమ్మల్ని మీరు నమ్మడానికి. ఇప్పుడు సమయం ఆ కొత్త జీవితాన్ని స్వాగతించడానికి. అది మీకోసం వేచి చూస్తోంది. మీరు ఇప్పటివరకు ఏదో అదృశ్య శక్తి ద్వారా మార్గదర్శనం పొందుతున్నారు. ప్రతి మలుపులో, ప్రతి కష్టంలో, ప్రతి కన్నీటిలో ఎవరో ఉన్నారు చెప్పారు, ఇంకా కొంచెం సహించు, ఇప్పుడు మంజిల్ దూరంలో లేదు. మరియు చూడండి, ఇప్పుడు విశ్వం స్వయంగా మీ ముందు నిలబడింది. మీకు చెబుతోంది, ఇక చాలు, ఇప్పుడు నేను మిమ్మల్ని ఆ చోటికి తీసుకువెళ్తాను. అక్కడి నుంచి మీ కొత్త ప్రారంభముంటుంది. మీ ఆగిపోయిన భాగ్యం ఇప్పుడు వేగంగా నడవబోతోంది. మీ మాటలు ఇప్పుడు సత్యమవుతాయి. మీ కోరికలు ఇప్పుడు వాస్తవమవుతాయి. కానీ ఒక షరతు మాత్రముంది. మీరు మిమ్మల్ని మీరు విశ్వసించాలి. మీరు విశ్వంపై భరోసా ఉంచాలి. గుర్తుంచుకోండి, మిమ్మల్ని పిలిచారు. మిగిలిన వారికి ఈ సందేశం కనిపించదు. ఎందుకంటే ఇది మీకోసం మాత్రమే. మీరు ఎంపిక చేయబడినవారు. మీరు ప్రత్యేకమైనవారు. మీరు ఆ మేల్కున్న ఆత్మల్లో ఒకరు. ఇప్పుడు సమయం మీ పూర్తి శక్తితో నిలబడడానికి. ఇప్పుడు సమయం భయాన్ని వదిలి ఆ వెరుగువైపు నడవడానికి. ఎందుకంటే విశ్వం మీ పేరును పిలిచింది. ఇప్పుడు మీ జీవితం మునుపటిలా ఉండదు. ఈ వీడియో ముగింపు కూడా ఒక ప్రారంభం, ఒక కొత్త ప్రయాణం యొక్క, ఒక కొత్త జీవితం యొక్క. ఈ సందేశాన్ని ఇతరులకు చేరవేయండి. బహుశా ఎవరో ఒకరు మరొకరు ఉన్నారు, తమ లోపలి ఆవాజును వినడానికి సిద్ధమైనవారు. మీతో ఏదో జరగబోతోంది. అది ప్రతి ఒక్కరితో జరగదు. ఈ వీడియో, ఈ మాటలు మరియు ఈ క్షణం యూన్హీ మీ ముందు రాలేదు. బహుశా మీరు ఇంకా తెలియకపోవచ్చు, కానీ బ్రహ్మాండం మిమ్మల్ని ఈ సమయంలో ఈ చోటికి ప్రత్యేక కారణంతో ఆపింది. ఈ వీడియోను పూర్తిగా చూడకండి. మీరు మీ వైస్క్రియులతో మనసు పెట్టకుండా భాగ్యం యొక్క తలుపును తెరవడానికి సిద్ధంగా లేకుంటే, కానీ మీరు నిజంగా తెలుసుకోవాలనుకుంటే ఎందుకు మీ జీవితంలో అన్నీ అకస్మాత్తుగా మారబోతున్నాయో, అయితే మీరు దీన్ని మిస్ చేయకండి. ఎందుకంటే వచ్చే కొన్ని నిమిషాల్లో బ్రహ్మాండం మీకు ఒక రహస్యాన్ని చెబుతోంది. అలాంటి రహస్యం కేవలం ఎంపిక చేయబడిన వారికి మాత్రమే తెలుస్తుంది. మరి ఇప్పుడు మీరు వారిలో ఒకరు. మీరు అనుభూతి చెందగలరా? ఇటీవల ఏదో వింతగా జరుగుతోంది. కొన్నిసార్లు ఎటువంటి కారణం లేకుండా ఆందోళన అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎవరో వచ్చిన భావన కలుగుతుంది. కొన్నిసార్లు మీ లోపలేదో హల్చల్, లేదా అన్నీ సాధారణంగా లేవు. బ్రహ్మాండం ఎవరినైనా ప్రత్యేక మార్పుకి ఎంపిక చేసినప్పుడు ముందుగా అతని చుట్టూ ఉన్న శక్తిని మారుస్తుంది. మరియు అదే మీతో జరుగుతోంది. బహుశా మీరు గమనించుంటారు, ఇటీవల మీ ముందు కొన్ని అనుభవాలొచ్చాయి. అవి ముందెప్పుడూ జరగలేదు. కొన్ని అసాధారణమైన కలలొచ్చాయి. కొన్ని ఆలోచనలు మీ మనసులో వచ్చాయి. అవి ఎక్కడ్నుంచో వచ్చి మీ లోపల గంటలు మోగుతున్నాయి. ఇవి సాధారణమైన ఆలోచనలు కావు. ఇవి ఆ శక్తి యొక్క సంకేతాలు. అది మీకు దగ్గరవుతోంది. మీకు బహుశా ఆశ్చర్యం కలిగించవచ్చు. మీకు తరచుగా అనిపించుంటుంది, మనుషులు మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. మీ ఆలోచనలు ఇప్పుడు మరింత శక్తివంతమవుతున్నాయి. ఇప్పుడు మీరు ఎవరికోసమైనా హృదయపూర్వకంగా ఏదైనా ఆలోచిస్తే అది అతని జీవితంలో తక్షణమే ప్రభావం చూపుతుంది. ఇప్పుడు మీరు ఏ విషయాన్ని పొందాలని కోరుకుంటే బ్రహ్మాండం స్వయంగా దాన్ని మీ వైపు తీసుకొస్తుంది. కానీ దీంతోపాటు ఒక బాధ్యత కూడా ఉంది. ఇప్పటినుంచి మీరు ఏమి ఆలోచిస్తారు, అనుభూతి చెందుతారు, మాట్లాడతారు, అది వాస్తవమవుతుంది. అందుకే ఇప్పుడు మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. నెగటివిటీ నుంచి దూరం పాటించాలి. ప్రతిరోజు మిమ్మల్ని మీరు ఈ వాగ్దానం చేసుకోండి. నేను మాట్లాడేది వెలుగుతో ఉండాలి. నేను ఆలోచించేది ప్రేమతో ఉండాలి. నేను కోరుకునేది మంచితో ఉండాలి. కేవలం నా కోసం కాదు, అందరి కోసం. ఇదే మీ తదుపరి దశ యొక్క కీ. ఇప్పుడు సమయం ఆ దైవిక మార్గంపై నడవడానికి. అది ఈరోజు ప్రారంభమైంది, ఈ వీడియోను చూడటం ద్వారా. ఎందుకంటే ఇది సాధారణ వీడియో కాదు. ఇది ఒక గుప్త సందేశం. బ్రహ్మాండం కేవలం వారికి మాత్రమే చూపించింది. వారిని తన ప్రతినిధులుగా ఎంపిక చేసింది. ఇప్పుడు ఈ సందేశం మీకు చేరుకున్నప్పుడు అర్థం చేసుకోండి, ఏదో పెద్ద మార్పు జరగబోతోంది. బ్రహ్మాండం యొక్క దాగి ఉన్న శక్తి మీకు పూర్తిగా దగ్గరగా ఉంది. కేవలం ఒక్కడుగు దూరంలో. ఇప్పుడు మీరు కేవలం విశ్వాసం ఉంచాలి మరియు ప్రతిరోజు ఆ సంకేతం వైపు జాగరూకంగా ఉండాలి. మీరు చాలా ప్రత్యేకమైన ఆత్మ. ఇది గుప్త సందేశం. బ్రహ్మాండం కేవలం మీకోసం పంపింది.
దీన్ని తేలికగా తీసుకోకండి, ఎందుకంటే ఇది మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన సంకేతం కావచ్చు. విశ్వం యొక్క ఈ గుప్త సందేశం మీ జీవితం యొక్క ప్రతి అంశాన్ని తాకుతుంది. ఈ సందేశం కేవలం వారికి మాత్రమే చేరుతుంది, వారి హృదయం శుద్ధంగా ఉండి దీని సంకేతాలను అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు. మీరెప్పుడైనా అనుభూతి చెందారా? కొన్ని మాటలు నేరుగా మీ హృదయానికి చేరుతాయి. ఏదో అదృశ్య శక్తి మీకేదో చెప్పాలనుకుంటుంది. ఈరోజు అదే శక్తి మీకొక సందేశం ఇవ్వడానికి వచ్చింది. ఇది కేవలం మాటల సమూహం కాదు, బ్రహ్మాండం యొక్క ఒక పిలుపు. దీన్ని అనదరీకరించడం మిమ్మల్ని మీరు దూరం చేసుకోవడంతో సమానం. మీ ఆత్మ పవిత్రమైనది, మీ ఆలోచనలు నిర్మలమైనవి, మరియు అందుకే ఈ సందేశం ఈరోజు మీ ముందు వచ్చింది. ఇది ఏ యాదృచ్ఛికం కాదు, ఇది ఒక పిలుపు. ఏ ప్రత్యేక ఆత్మ సమయం వచ్చినప్పుడు బ్రహ్మాండం స్వయంగా దానికి సంకేతాలిస్తుంది. ఇదే అదే క్షణం, ఇదే అదే సంకేతం. బహుశా మీరు మీ జీవితంలో చాలా ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు. బహుశా మీరు లోతుగా ఏదో ఇషారాను వేచి ఉన్నారు. ఇదే అదే ఇషారా, ఇదే మీరు వేచి ఉన్న సమాధానం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మీరు ఈ సందేశాన్ని పూర్తిగా వింటారా? మీ జీవిత దిశ మారబోతోంది. ఏదో చాలా అద్భుతంగా జరగబోతోంది. కానీ అది అప్పుడు మాత్రమే జరుగుతుంది, మీరు ఈ గుప్త సందేశాన్ని ఓపెన్ హార్ట్తో అంగీకరించినప్పుడు. బ్రహ్మాండం మీకేదో నేర్పాలనుకుంటోంది, ఏదో చెప్పాలనుకుంటోంది. ఇప్పుడు సమయం ఆత్మ నిరీక్షణకు.